హలో రీతు. నవదీప్, నేను ఎప్పటి నుంచో నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చెప్పు. నేను నీకు పెద్ద పొరంబోకు ఫ్యాన్. డైరెక్ట్ గా చెప్తే వాడు ఏదైనా చేసేసుకుంటాడే. పొరంబోకు ఫ్యానా? ఎందుకో గెస్ట్ చే. అన్ని మీరే చెప్తారు కదా, ఎలాగో చెప్పండి. ఎందుకంటే నీ పొరం ఏం పిలిచి తిడతారేంటి షోలో? మీరు పొరంబోక్ కాబట్టి నేను నీకు పొరంబోక్ ఫ్యాన్ ని అని నేను అనట్లేదు. నాకు అర్థం కాలేదు సార్. నేను పోరంబోక్ కాదు కాబట్టి మీరు మా పోరంబోక్ ఫ్యాన్ అనేసారు. లేదు, నేను నవదీప్ పోరంబోక్ సినిమాని థియేటర్ లో చూసినంత పెద్ద పోరంబోక్ ని. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సో అందుకు అంటే ఇప్పుడు ఆ సినిమాని ఈమె తప్ప ఎవరు థియేటర్ లో. ఓకే 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 ఓకే. ఇప్పుడు ఆ పోరంబోక్ సినిమాని చూస్తుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? గుర్తొచ్చిందా? కమాన్ చెప్పు. సీన్ అయినా పర్వాలేదు, బిట్ అయినా పర్వాలేదు. అసలు ఇప్పుడు దాని గురించి డిస్కషన్ ఏంటి అనిపిస్తుంది నాకు అసలు. మరి నేను థియేటర్ లో చూసా, మీకే అలా అనిపిస్తే నేను మీ పోరంబోక్ సినిమాని థియేటర్ లో చూసా. అది కంగ్రాచులేషన్స్. అది తప్ప ఇంకేం చూడలేదా పాప? ఫస్ట్ ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫస్ట్ అయితే అదే ఇంకా చూసా. బెటర్ ఫిలిమ్స్ కొన్ని చేశానే. ఎందుకు తెలు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? కొన్ని ఏవో చేశాలే. లేదు, నవదీప్ ని నేను ఫస్ట్ టైం థియేటర్ లో చూసింది అయితే పోరంబోక్ సినిమాలోనే. అయన్నొద్దు, పాయింట్ కి రా. సో ఇప్పుడు నేను మీకోసం ఒక షహరీ ప్రిపేర్ అయ్యి వచ్చాను. నేను షహరీ చెప్పేటప్పుడు ఏంటి మమ్మీ ఎవడీడు? ఓకే, రెడీ 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 రెడీ. రెడీ? డబ్బులు ఉంటే కొంటాము జీపు, కొలతలకు వాడతాము టేపు, ఈ పాటలు వింటే వస్తుంది మాకు ఊపు. ఈ రోజు మా దావత్ షోకి వచ్చాడు నవదీప్. దీనికి నా రియాక్షన్ చెప్పాలంటే ఓన్లీ బీపు బీపు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? సో ఈగల్ మూవీ పుష్పకి కాంపిటీషన్ అని అంటున్నారు, నిజమేనా? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మీరు కూడా ఏంటి వాళ్ళలాగా దీనికి దానికి కంపారిజన్ ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు దాన్ని పట్టుకొని దాన్ని హుక్ స్టెప్ చేసి దాన్ని వైరల్ చేద్దామని ఇవి ఫీలింగ్. ఏం చెప్పావురా? ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.